యాంకరింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మిస్ వర్డ్స్ యూజ్ చేయడం పెద్ద పెద్ద యాంకర్స్ నుంచి చిన్న చిన్న యాంకర్స్ వరకు అందరికీ కామన్ గా వచ్చే ప్రాబ్లమే. తరువాత క్షమాపణలు చెప్పడం, చాలా మంది నెటిజన్లు కోప్పడడం, తరువాత వీళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పడం అవన్నీ కామనే. ఈ మిస్ వర్డ్స్ యూజ్ చేయడం అనేది సుమా దగ్గర నుంచి చిన్న చితక యాంకర్స్ వరకు అందరికీ వచ్చే కామన్ సమస్య. ఇప్పుడు అదే తరహాలో శ్రీముఖి కూడా ఇరుక్కున్నారు. వివరాలకు వెళ్తే యాంకర్ శ్రీముఖి రీసెంట్ గా వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్న మూవీ ఆడియో లాంచ్ లో శ్రీముఖి యాంకర్ గా చేశారు. దిల్ రాజు ని సిరీస్ ని పొగిడే క్రమంలో రామ లక్ష్మణ స్టోరీ ఫిక్షనల్ స్టోరీ అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతూ ఉంది. ఒక స్టేజ్ పై నిలబడి యాంకరింగ్ చేయాలంటే అంత ఆషామాష సమస్య కాదు. ఎవరిని నొప్పించకుండా చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడుతూ ఉండాలి యాంకరింగ్ అంటే. ఎక్కడ ఏ చిన్న వర్డ్ యూజ్ అయినా కూడా తరువాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. పొరపాటున ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నాయా ఇక వీళ్ళకి తిట్ల వర్షమే. సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తూ ఉంటారు నెటిజన్లు. ఇక శ్రీముఖి గురించి తెలిసిందే. అప్పుడెప్పుడో పటాస్ నుంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అన్ని షోల్లో కూడా చాలా యాక్టివ్ గా అప్పుడప్పుడు నోటికి ఏదొస్తే మాట్లాడుతూ ఉంటారు. ఆమె యాక్టివ్నెస్ అంత స్పీడ్ గా ఉంటుంది కనుక చాలా మందికి ఆమె చాలా ఇష్టం. ఆమె యాంకరింగ్ ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. రీసెంట్ గా ఇంకో ఆడియో లాంచ్ లో పూర్తిగా ముఖ్యమంత్రి పేరుని మర్చిపోయారు ఒక యాంకర్. ఇప్పుడు ఆడియో లాంచ్ల్లో దేవుడి స్టోరీలని ఫిక్షనల్ స్టోరీలు అంటూ వేరే వాళ్ళని పొగిడే క్రమంలో హిందూ ధర్మానికి సంబంధించిన కొన్ని విషయాలను మధ్యలోకి లాగడం అనేది కరెక్ట్ కాదంటూ నెటిజన్లు ఘాటుగా ఫైర్ అవుతూ ఉన్నారు. ఎంత వీడియో పెట్టి సారీ చెప్పినా కూడా చేసిన తప్పుని సరిదిద్దుకోవడం అంత ఈజీ కాదు. నెటిజన్లు ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోరు కూడా. కొద్ది రోజులు వెంటాడుతూనే ఉంటుంది కామెంట్ రూపంలో. శ్రీముఖి గారు యాంకరింగ్ చేసేటప్పుడు స్క్రిప్ట్ లో ఉన్న మ్యాటర్ కన్నా ఆమె మాట్లాడిన మాటలే ఎక్కువ. ఆ స్పీడ్ ఆఫ్ మూమెంట్ లో ఆమెకు ఏదొస్తే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అలా మాట్లాడే కాంట్రవర్సీలో ఇరుక్కొని సారీ కూడా చెప్పారు.